హాయ్ ఫ్రెండ్స్, శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ మూవీ అయితే మన ముందుకు వచ్చేసింది. ఇక మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఈ మూవీలో హీరో అయినటువంటి మృత్యుంజయ్ ఒక వార్తాపత్రికలో అడ్వర్టైజ్మెంట్ సెక్షన్లో పనిచేస్తూ ఉంటాడు. ఎలాగైనా గొప్ప క్రైమ్ రిపోర్టర్ అవ్వాలనేది జై కళ. టీవీ, ఫోన్, సోషల్ మీడియా అంటూ పేపర్ చదివే వాళ్ళు తగ్గిపోతున్న ఈ కాలంలో చావింటికి వెళ్ళి మరీ వారి చేత పేపర్లో శ్రద్ధాంజలి యాడ్స్ వేయించేంత స్ట్రాంగ్ క్యారెక్టర్ జైది. ఇదే క్రమంలో జై మరో చావింటికి వెళ్తాడు. ఆ వ్యక్తి కరెంట్ షాక్ వల్ల చనిపోయి ఉంటాడు. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కూతురు తన తండ్రికి ఏమైందో తెలియక అక్కడ దీనంగా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఈ సీన్ చూసి కరిగిపోయిన జై తన తండ్రి మరణానికి గల కారణాన్ని కనుక్కుంటానని ఆ పాపకు మాటిస్తాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఇదే తరహాలో మరో వ్యక్తి కూడా చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న జైకి ఇవి 2 యాక్సిడెంట్స్ కాదు, హత్యలు అనే అనుమానం వస్తుంది. ఈ అనుమానంతో జై తన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. పోలీసులు సైతం ఈ చావులను యాక్సిడెంట్స్గా కన్ఫర్మ్ చేస్తారు. ఇవేం లెక్క చేయకుండా జై తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో జైని ఎవరైనా నమ్మారా లేదా, తనకెవరైనా సాయం చేశారా, ఎలాంటి విమర్శలను ఎదుర్కొన్నాడు అనే దాని చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ తిరుగుతుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ చాయిస్ అనే చెప్పాలి. ఈ మూవీ చూస్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందా అన్నటువంటి క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా హీరోకి విలన్కి మధ్య వచ్చేటువంటి సీన్స్ అయితే మూవీకే హైలైట్గా నిలిచాయి. ఇంకా ఈ మూవీలో మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో హీరో క్యారెక్టర్ని ఎంత బలంగా క్రియేట్ చేశారో అంతే బలంగా విలన్ క్యారెక్టర్ని కూడా క్రియేట్ చేశారు. ఎలాంటి గేమ్లోనైనా ఇద్దరు సమఉజ్జుల మధ్య పోరాటం స్పెషల్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తుంది. అలాంటి ఇంట్రెస్ట్ని ఈ మూవీలో క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జై క్యారెక్టర్లో శ్రీ విష్ణు తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. విష్ణు యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, హావభావాలు కానీ ఈ క్యారెక్టర్కు పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ఇక విలన్ క్యారెక్టర్లో వీర్ ఆర్యన్ కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ని అందించాడు. చాలా కూల్గా ఉంటూ పక్క ప్రణాళికతో ఈజీగా ఎలాంటి క్లూస్ దొరకకుండా మర్డర్లు చేసే క్యారెక్టర్లో వీర్ ఆర్యన్ జీవించేశాడనే చెప్పాలి. ఇక మిగిలిన ఆర్టిస్టులంతా ఎవరికి వారు వారి క్యారెక్టర్స్కి న్యాయం చేశారనే చెప్పాలి. ఈ మూవీకి మరొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే కాలభైరవ యొక్క మ్యూజిక్. ఈ మ్యూజిక్ ఎంత బాగుంది అంటే ఈ మూవీలో మనల్ని పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తుంది. మనకున్నటువంటి ఆ క్యూరియాసిటీని రెట్టింపు చేసే విధంగా సూపర్గా మ్యూజిక్ని అందించాడు కాలభైరవ. ఇక ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.